అంటే నేను చాలా మంది ఫ్రెండ్స్ని చూసాను. అంటే కొన్ని ఇయర్స్ నుంచి చైల్డ్‌హుడ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ ప్యూర్ బాండ్‌తో ఉంటున్నారు. సో మీరిద్దరు మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాను నేను. సో ఈ జర్నీలో ఎప్పుడు మీ ఇద్దరికి ఫైట్ అవ్వలేదా? ఫైట్స్ అంటే ఫైట్స్‌లా కాదండి. లైక్ మిస్‌అండర్‌స్టాండింగ్, క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ అలా వస్తానే ఉంటాయి. బికాజ్ ఈ పేజ్‌లో మేమిద్దరం పార్ట్ ఆఫ్ ద పేజ్ కాబట్టి తనకొక పర్స్పెక్టివ్ ఉంటది, ఒక ఐడియా ఉంటది. నాది ఒక ఐడియా ఉంటది. ఏది పెడితే బెటర్‌గా ఉంటదనే దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి ఆబ్వియస్‌గా. కాకపోతే ఒకళ్ళకొకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాము. దీనికి ఈ రోజు ఇది పెడితే బెటర్‌గా ఉంటదని. చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కామన్. కాకపోతే నువ్వు కరెక్టా, నేను కరెక్టా ఫైనల్‌గా ఎవరిది ఇంప్లిమెంట్ చేస్తారు? ఎవరిది బెటర్ అనిపిస్తే ఆ టైంకి అది చేస్తాం. ఓకే. అది. సో అండర్‌స్టాండింగ్ అయితే ఉంది ఇద్దరికి. అవును. ఆ అండర్‌స్టాండింగ్ ఉంది. ఈవెన్చువల్లీ తను రైటా, నేను రైటా అనేది కాదండి. మనకి మన గ్రోత్‌కి ఏది హెల్ప్ అవుతుంది, మన పేజ్‌కి ఏది హెల్ప్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కదా. కొంచెం గొడవ పడినా ఫైనల్‌గా ఆ పాయింట్‌కి వస్తాము. ఈ జర్నీలో బ్యాక్ ఎండ్ బాగా వర్క్ చేసేది, హార్డ్ వర్క్ బ్యాక్ ఎండ్ ఎవరు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇద్దరిలో? బ్యాక్ ఎండ్ అంటే బేసికల్లీ ఫోన్ కాల్స్ మాట్లాడడం, అంటే బ్రాండ్స్‌ని రీచ్ అవుట్, వాళ్ళు ఈ మధ్య ఎక్కువ చాలా బ్రాండ్స్ రీచ్ అవుట్ అవుతున్నారు. వాళ్ళందరితో డీల్ చేయడం అది మొత్తం ఎవరికీ తెలీదు, అంతా నందనే చేస్తాను. మేము చెప్పాలంటే మేము ఇద్దరం ఫేస్ ఆఫ్ పేజ్ అండి. బ్యాక్ ఎండ్ మేము కనిపిస్తాము, మేము కనిపించకుండా చేసేది వాళ్ళ ధన్యవాదాలు సిస్టర్ శ్రేయ, మా తమ్ముడు ఉమాకాంత్ అండ్ శ్రేయ ఫ్రెండ్ సోహన్ కూడా బాగా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు రీసెంట్ గా టీమ్ లో వీడియోగ్రాఫర్ ని కూడా, ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ ని కూడా పెట్టేసుకున్నాము. అతను కూడా మాట్లాగే చాలా ప్యాషన్. ఇప్పుడు మైండ్ మీకు బేసికలీ 3 years నుండి మా సిస్టర్ మాత్రం మాకు చాలా సపోర్ట్ అండి నిజంగా. ఎందుకంటే నంద ఎప్పుడు చదువుకుంటూ ఉంటాడు. తను అంటే నాకు చాలా ఎక్కువ ప్యాషన్ పేజ్ మీద. తను కొంచెం స్టడీ ఇదే అంటే తను స్టడీకే ఇస్తాడు, నేను మాత్రం దీనికే ఇస్తాను. ఓకే. సో తను ఎంత చదువుకుంటా ఉన్నా మా చెల్లి ఎప్పుడు తనకి ఇంకెలా ఉన్నా వచ్చేసేది నాకు హెల్ప్ చేయాలని. తను అప్పుడప్పుడు ఇంకా మా మదర్ కూడా వచ్చేవారు నాతో పాటు, ఎంత పనిలో ఉన్నా కూడా. ఇంకా మా చెల్లి మాత్రం చాలా మందికి ఎవరికి తెలియదు. రీసెంట్ గా ఇంకా మేము యూఎస్ వెళ్ళాక ఇక్కడ తనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య నంద వాళ్ళ బ్రదర్, తను ఏలూరులో ఉంటాడు ఎక్కువ, ఇప్పుడు ఇక్కడికి విజయవాడ వచ్చినప్పుడు తనకు కుదిరినంత తను కూడా ఎక్కువ మాకు సపోర్ట్ అనమాట. ఇప్పుడు ఎలాగో టీమ్ ని పెట్టుకున్నాం కాబట్టి మాకు వీడియోగ్రాఫర్ వచ్చారు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఫ్యామిలీ అండి మెయిన్. పేజ్ ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం ఫ్యామిలీ, అంతే. ఫ్యామిలీ వల్లే ఇక్కడ ఉన్నాం. మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ అండి నిజంగా. మాకు స్టార్టింగ్ నుండి కొంచెం ఫ్రెండ్స్ అంతకన్నా అంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్ గా ఉన్నారు, బట్ ఫ్యామిలీకి ఎక్కువ అటాచ్డ్ అనమాట. సో తన ఫ్యామిలీకి నేను, నా ఫ్యామిలీకి తను చాలా ఎక్కువ అటాచ్మెంట్. ఇప్పుడు తన మదర్ ని నేను అమ్మ అనే పిలుస్తా, నా మదర్ ని తన అమ్మ అనే పిలుస్తారు. అంత క్లోజ్నెస్ ఎక్కువ అనమాట. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ మాకు. అండ్ ఇంకోటి కూడా తెలిసింది నాకు, ఫ్రెండ్స్ అయ్యాక మీరు రిలేటివ్స్ అని కూడా తెలిసిందంట. అవునవును. మేము యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియల్ క్లాస్మేట్స్ అండి, తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. అప్పుడు ఇంట్లో చెప్పినప్పుడు తెలిసింది ఇలా రిలేటివ్స్ మీరు కజిన్స్ అని. ఇంకా తర్వాత అలా రిలేషన్షిప్ అని వెళ్ళి ఇంకా మ్యారేజ్ సెట్ అయింది. మా ఫాదర్ అయితే అండి, ఇప్పుడు నేను సాయంత్రం ఇంటికి వెళ్తాను ఏలూరు, అయితే ధన్య వస్తుందా 10 times అడుగుతారు. కారు స్టార్ట్ అయిందంటే ఒక 10 kgs, తనకి ఫిష్ ఇష్టం, 10 kgs తెప్పించేస్తారు. ఇంకా 10 రోజులు ఇంకా ఫిష్ ఇంకా మేము మనుషులు. వాళ్ళకి ఇష్టం ఉండదు ఫిష్, నా కోసం అని తెప్పిస్తారు. వీళ్ళెవరికి అంత ఇష్టంగా తినరు. అంటే తను వెళ్ళేది అప్పుడే, నేను ఎప్పుడు వెళ్తానో తను అప్పుడే వెళ్తాడు వాళ్ళ ఇంటికి. బికాస్ మాకు వర్క్ అండ్ స్టడీ పరంగా విజయవాడలోనే ఉండాలి తను. నేను ఇక్కడే ఉన్నా, తను ఇక్కడే ఉండాలి. బట్ ఏలూరు తను అప్పుడే వెళ్ళినా కూడా తనకి ఇష్టమైంది కాదు, నాకు ఇష్టమైంది తెప్పిస్తారు. అది మీ మీద ప్రేమ. కొంచెం కాదండి, 10 kgs. ఇంకా 10 days నేను ఫిష్ తింటానే బతకాలి. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ పెట్టి పంపించి చాలా ఎక్కువ అండి. మరి మన ఫ్యామిలీ పరంగా మాత్రం మాకు అసలు లిటరల్లీ వి ఆర్ బ్లెస్డ్ అనమాట. మాకు అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది కదా అని చెప్పేసి. అంటే ఇమాజినేషన్ లో ఉన్నాను నేను ఇప్పటి వరకు మాట్లాడుతుంటే. మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేదు కానీ వాళ్ళు గుర్తొస్తున్నారు నాకు అలా. వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఒక కొడుకులానే చూసుకుంటారండి. ఎంత ఎఫెక్షన్ అంటే అసలు నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. బయట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని తీసుకొచ్చేవాళ్ళండి తోపికతో. ఇప్పుడు మా మదర్ ఏమన్నా నాకన్నా ఎక్కువ నందకే షేర్ చేస్తారు అనమాట. బట్ అలా అర్థం చేసుకోవడం కూడా మీరు కూడా గ్రేటే కదా. అంత లవ్ చూపించినప్పుడు ఇంకా అవును, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎంత అన్నా అండి, పేరెంట్స్ సపోర్ట్ వల్లే. చాలా మంది చాలా అంటారు కానీ ఇంకా పేరెంట్స్ సపోర్ట్ బాగుంది కాబట్టి టచ్ వుడ్, అది దాని వల్ల మేము ఇంత గ్రో అవ్వగలుగుతున్నాం. సొసైటీని అయితే కేర్ చెయ్యాలండి, కానీ పాజిటివ్ తీసుకుని నెగిటివ్ కేర్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ ఒక మాటే కదా అనేస్తారు. నన్నేమంటారు, చదువు వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నావు అంటారు. వాళ్ళకి మాటే, నాకు తెలుసు కదా. సమాజం గురించి ఆలోచించి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్న రోజులు ఇవి. నేను అసలు ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను కూడా అండి. ఇప్పుడు నాకు అర్థమైంది,
ఏది ఆలోచించాలి, ఏది మనకి ఇంపార్టెంట్, ఏది మన హెల్త్ కూడా అప్సెట్ అవుతుందండి కేవలం ఒక మాట వల్ల. వాళ్ళ మాటే అవును, అదే మైండ్ లో తిరుగుతా ఉండి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటది. సరదాగా వేరే వాళ్ళకి ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే సరదాగా ఏడిపించడానికి ఒక మాట అనొచ్చు, హ్యాపీనెస్ పోతుంది దానివల్ల అది ఎదుటోళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు. అది ఇంత కష్టపడిన మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అప్పుడప్పుడు. కానీ ఎంత వద్దనుకున్నా, ఎంత అవాయిడ్ చేద్దామన్నా కొంచెం బాధ ఉంటది కదా లోపల, ట్రిగర్ చేస్తూ ఉంటది ఆ పాయింట్ ఎక్కడో చోట. వాళ్ళ పేరెంట్స్ కూడా మెయిన్లీ వాళ్ళ ఫాదర్ కూడా ఇవన్నీ ఎందుకు కొంచెం అలా అనే ఆయన ఇప్పుడు కొంచెం ఆయన కూడా చాలా సపోర్టివ్ గా, వాళ్ళ మదర్ ఎప్పటి నుండి చాలా సపోర్ట్ అండి. అమ్మ ఫాదర్ మాత్రం ఇప్పుడు మారారు, ఇప్పుడు ఏమైనా ఉందంటే ఆయన కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. చాలు కదా, సో అలా ఉంటే ఇంకా హ్యాపీగా. సో మామూలుగా యుఎస్ వెళ్ళిపోతున్నారు మీరు, సో ఈ పేస్ పరిస్థితి ఏంటి అప్పుడు? ఈ పేజ్ ని బేసికల్లీ ఇంటర్నేషనల్ లాగా చేద్దాం అనేది మా స్టార్టింగ్ నుండి ఐడియా అనమాట. విజయవాడలా కాకుండా మేము యుఎస్ కి వెళ్ళాక కూడా యుఎస్ లో ఉన్న తెలుగు పీపుల్ కి మీ రివ్యూస్ వల్ల హ్యాపీ. ఇక్కడ కూడా టీమ్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఫుడ్ ని అందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎస్ పీపుల్ కూడా మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఫుడ్ చూసేటట్టు కూడా చేద్దాం. బికాజ్ ఇక్కడ మా బేస్ అంతా ఇక్కడే కదండి, మా ఫాలోవర్స్ అంతా విజయవాడ. సో వాళ్ళకి మేము అక్కడ మూవ్ అవడం వల్ల వాళ్ళ కంటెంట్ ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, అందుకే ఇక్కడ ఒక ప్రొఫెషనల్ టీమ్ ని కూడా పెట్టేస్తున్నాము. సో వాళ్ళు మాకులాగే సేమ్ వెళ్ళి రివ్యూ చేసి మొత్తం టేస్ట్ ఎలా ఉంటుంది అని, అంటే కొంచెం ఫుడీస్ మాకులాగే ఫుడ్ అంతే ప్యాషన్ ఉన్న వాళ్ళని. సో విజయవాడ కంటెంట్ తప్పకుండా వచ్చేస్తాయి, కొత్త ప్లేసెస్ ఏమైనా ఉన్నా, మెన్యూ లాంచెస్ ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి. మాతో కనెక్ట్ అవ్వడానికి, రిలేట్ అవ్వడానికి ఆ కంటెంట్ అంతా యుఎస్ అనమాట. అంటే మామూలుగా మెయిన్ డ్రీమ్ ఏంటి మీ ఇద్దరిది? ట్రావెల్ అండి, ఎక్స్ప్లోర్ చేయాలి చాలా. అంటే ఎప్పుడు ఇప్పుడు డాక్టర్స్ అయిపోతే బిజీ అయిపోతారు కదా, ఈ లోపే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారా? తర్వాత కొంచెం సెటిల్ అయ్యాక చేద్దాం. అంటే యూఎస్ మూవ్ అవుతుంది కూడా అందుకే అండి. బేసికలీ అక్కడ జాబ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటది అనమాట. మాకు 1 వీక్ చేస్తే 1 వీక్ ఆఫ్ ఉంటుంది. మంత్లీ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద మంత్ వర్క్ చేస్తాం, మిగతా హాఫ్ ఖాళీ. అప్పుడు మా ప్యాషన్ ఏదైతే ఉందో టు ట్రావెల్ ద వరల్డ్, టు లెర్న్ న్యూ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్, అది ఫుడ్ కల్చర్ అవనివ్వండి, ఏదైనా వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది మా డ్రీమ్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫుడ్ అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి దీంతో స్టార్ట్ చేసాము. వెరీ గుడ్ థాట్ అసలు యాక్చువల్లీ. సో కాస్త పీస్ఫుల్ గా ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా నేను మిమ్మల్ని ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనేది ధన్య గారు చెప్పాలి, అంటే ధన్య గారి ఫేవరెట్ ఫుడ్ మీరు చెప్పాలి. ఇద్దరిది ఒకటే యాక్చువల్లీ. అవునా? ఇద్దరిది ఒకటి బిర్యానీ. ఆ బిర్యానీలో ఏంటి? నాన్ వెజ్ బిర్యానీ? మేము నాన్ వెజిటేరియన్స్. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఇద్దరిది సేమే ఉంటదండి. విజయవాడలో ఉండి హైదరాబాద్ బిర్యానీ అంటారా? పర్సనల్లీ యాక్చువల్లీ మాకు పర్సనల్ గా చాలా ఇష్టం హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? బట్ అపార్ట్ ఫ్రమ్ ద హైదరాబాదీ బిర్యానీ మాకు ఇక్కడ దొరికే బోన్లెస్ స్పెషల్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ కూడా చాలా ఇష్టం. విజయవాడ ఫుడ్ మాకు చాలా ఇష్టం అండి, బికాస్ అన్ని అంటే ఆంధ్ర, తెలంగాణ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. లైక్ అపార్ట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్విజిన్స్ అయి తీసేస్తే మన లోకల్ గా దొరికేవన్నీ దొరుకుతాయి. స్పైసెస్ అదంతా కరెక్ట్ గా మనకి సెట్ అయ్యేలాగా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం. స్పైస్ ఎక్కువే ఉంటదండి ఈ ఏరియాలో. అంటే కొంచెం ఈ కృష్ణా డిస్ట్రిక్ట్స్ కానీ, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్, గుంటూరు, ఈ టైప్ ఇక్కడంతా కూడా కొంచెం స్పైసీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా. సో మామూలుగా చాలా మంది సెలబ్రిటీస్ ప్రమోషన్కి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, మీకు బాగా మనసుకు నచ్చిన పర్సన్స్ ఎవరు? అందరూ నిజంగా చెప్పాలంటే వచ్చిన అందరూ చాలా బాగా మాట్లాడారండి. నిజంగా ఇప్పటి వరకు మేము కలిసిన అందరూ చాలా మంచి టైం ఇచ్చి, లిటరలీ కొంతమంది అయితే 1 or 2 hours ఇంటర్వ్యూస్ కూడా చేసి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒకళ్ళ పేరు అనే కష్టం కానీ అందరూ బీన్ స్వీట్ హార్ట్స్ టు us అండి. ప్రతి ఒక్కరు. మేము ఇప్పటి వరకు కిరణ్ అబ్బవరం గారు, మన రీసెంట్ గా బ్రహ్మానందం గారు, తరుణ్ భాస్కర్ గారు, శ్రీలీల గారు, చాలా మందిని కలిసాము. అందరూ, అనసూయ గారు, అసలు ప్రతి ఒక్కళ్ళు మినిమం 20 minutes ఇస్తారు. వాళ్ళు ఉండేది అక్కడ 1 hour, దానిలో మా 20 చాలా బాగా మాట్లాడతారు. విజయవాడ గురించి చాలా బాగా మాట్లాడుకుంటాం. ఫుడ్ గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు మమ్మల్ని, అసలు ఎలా ఈ ఫుడ్ అంతా దీన్ని మీరు ఎలా ఉంటుంది, మీరు ఏం చేస్తారు క్యాలరీస్ పెరగకుండా, ఇలా చాలా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటూ ఉంటాం అండి. అంత ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఎంతో కష్టపడి ఉంటారు. లైక్ ఇన్స్పిరేషన్. కష్టపడితేనే కదా అంత దూరం వెళ్తారు. ఈజీగా మాట అనేస్తాం కానీ చాలా కష్టం తీసుకో. వాళ్ళతో ఇలా కూర్చుండడం కూడా చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అసలు అలా చూస్తూ ఉండిపోతాం, ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు అంటే చూస్తూ ఉంటాం కదండి. వాళ్ళు జస్ట్ వాళ్ళని టచ్ చేయడానికి, వాళ్ళని చూడటానికి జనాలు ఎక్కడెక్కడ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని